హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే పవన్ కళ్యాణ్ గారు మొత్తానికి సంజయ్ థియేటర్ ఇష్యూ మీద రీసెంట్గా రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. సొంత కుటుంబంలోనే ఎంత పెద్ద సమస్య వస్తే ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, అంటే బయటకి ఇప్పుడు మాట్లాడలేదు ఎందుకు అని చెప్పి చాలామంది అయితే డౌట్ పడ్డారనమాట. సో ఫైనల్గా సంజయ్ థియేటర్ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు అయితే రియాక్ట్ అయ్యారనమాట. సో ఏం రియాక్ట్ అయ్యారు ఏంటి అని మనం మాట్లాడుకుందాం. అసలు నార్మల్గా జరిగే ఒక ప్రెస్ మీట్ అనమాట. అందులో ఒక జర్నలిస్ట్ అయితే అనుకోకుండా ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో సార్, రీసెంట్గా సంజయ్ థియేటర్ రిసీవ్ అయింది కదా, సో ఏంటి మీ రియాక్షన్, ఎప్పుడు బయటకు చెప్పలేదేంటి అని చెప్పి అడిగితే అప్పుడు ఆయన చెప్పారనమాట. ఏంటి అంటే, చిన్న విషయంతో పోయేదానికి విషయం అనవసరంగా పెద్ద చేసుకున్నారు అని చెప్పి ఆయన అయితే మొదలుపెట్టారనమాట. అలా చెప్తూ ఆయన అయితే ఒక మాట అన్నారు. సో ఎప్పుడైతే అర్ధరాత్రి మీద అలాంటి ఇన్సిడెంట్ జరిగిందో వెంటనే హీరో గారు కానీ లేకపోతే హీరో గారు అవ్వకపోయి ఉంటే మూవీ యూనిట్ నుంచి ఎవరో ఒకరు వెళ్ళి ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళని కలిసి పరామర్శించుంటే అది బాగుండేదేమో, బట్ అలా జరగలేదు. సో అందుకే ఆ విషయం అయితే ఎక్కువైంది అని చెప్పి ఆయన అయితే ప్రస్తావించడం జరిగిందనమాట. సో అలాగే ఆ తర్వాత ఏదైతే విషయం జరిగిందో మొత్తానికి బన్నీ గారిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. సో ఎవరైతే సరౌండింగ్ ఉన్నారో మూవీ యూనిట్ వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అలాగే మిగిలిన ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బన్నీ గారి పిఆర్ మేనేజర్స్ కానీ లేకపోతే అసిస్టెంట్లు కానీ, సో వాళ్ళైనా అట్లీస్ట్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఉండాల్సిందే అని చెప్పి అన్నారనమాట. ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ అయితే ఒక జర్నలిస్ట్ అడిగారు అనమాట. ఏంటి అంటే, సో రేవంత్ రెడ్డి గారు అలా రియాక్ట్ అయ్యారు కదా, సో ఏమంటారు అని చెప్పి అడిగారు అనమాట. సో ఒక ట్రూ లీడర్ ఎలా అయితే ఆన్సర్ ఇవ్వాలో అలాగే ఇచ్చారు గైస్. నిజంగా అందుకే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఇలాంటి స్థానంలో ఉన్నారనమాట నాకు అనిపించింది. సో ఏదో అల్లు అర్జున్ గారు తమ మనిషి లేకపోతే అతను ఒక సినిమా పర్సన్ కదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని విమర్శించలేదన్నమాట. సో ఆయన చెప్పిన ఆన్సర్ చాలా జెన్యూన్గా చెప్పారు. ఏంటి అంటే, పుష్ప 2 సినిమాకి అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీకి రేట్లు పెంచుకోవడానికి స్పెషల్ షోలు ఇవన్నిటికీ కూడా రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చారు. సో దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం అనేది అది ఒక మిస్టేక్ జరిగినట్టే. సో రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ప్రెజర్ పడింది. సో ఎప్పుడైతే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయ్యిందో దాంతోపాటుగా తెలుగు సినిమా ఒక అడ్వాంటేజ్ అయిపోయిందా అని ఈ రెండింటి మధ్యలో ఆయనకైతే ప్రెజర్ పడిందనమాట. సో కరెక్ట్ డిసిజన్ ఆయన అయితే తీసుకున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారనమాట. సో అగైన్ ఇక్కడ బన్నీ గారిని విమర్శించినట్టు మాట్లాడలేదు, బట్ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఆయన ఇచ్చిన ఆ సపోర్ట్ అనేది కొంచెం మిస్ అయిందా అని ఆయనైతే మాట్లాడారనమాట. సో అగైన్ రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా మనం ప్రస్తావించారు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. సో దాన్ని ఇంకా పెంచే స్థాయి విధంగా నేనైతే ప్రయత్నిస్తాను, ఆ విధంగానే ఆలోచిస్తానని చెప్పి ఆయన కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ రకంగా సంజయ్ థియేటర్ ఇష్యూ మీద అయితే రియాక్ట్ అయ్యారు గైస్. సో మీరేమనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.